కాదో నాకు తెలియదు. అయితే ఈయన గతంలోనే టీవీ ఛానల్ పెట్టడానికి ట్రై చేశారు అధికారంలో ఉన్నప్పుడే. 2019 నుంచి ట్రై చేశారు. మొదట్లో ఒక ఛానల్తో మాట్లాడి ఈయన తరపున ప్రతినిధి వెళ్ళి ఆ ఛానల్ తీసుకున్నారు కూడా. ఏది 2019 ఎన్నికయ్యాక తీసుకుని, కాబట్టి డబ్బులే కట్టలేదు వాళ్ళకి. మేము నడిపిస్తామని తీసుకున్నారు. నడిపించడం అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఏమైనా వస్తాయంటే, జగను నిజంగా వైసీపీ వాళ్ళు తలుచుకుంటే ఇప్పటికో 100 ఛానల్ పెట్టగలరు, నిర్వహించగలరు కూడా వాళ్ళు. కానీ జగన్ డిస్కరేజ్ చేస్తాడు ఛానల్ అని. సొంత ఒక ఛానల్ చాలు మనకు, ఒక పేపర్ చాలంటాడు. సాక్షి పేపర్, సాక్షి టీవీ. లేకపోతే మిథున్ రెడ్డి డబ్బులు పెట్టి పెట్టచ్చలేడా ఛానల్? లేకపోతే చెవిరెడ్డి పెట్టచ్చలేడా? బియ్యపు రెడ్డి, మధుసూదన్ రెడ్డి పెట్టచ్చలేడా? ఎంతమంది దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు, కుప్పలు తెప్పలు డబ్బులు ఉన్నట్టుంటుండే కదా. 20 కోట్లు పెడితే ఛానల్ వస్తుంది. ఇంకో 50-60 కోట్లు పెడితే 5 ఏళ్ళు నడపచ్చు ఛానల్. ఎందుకని చేయట్లేదు వీళ్ళు? నెలకు ₹1 కోటి ఖర్చు మినిమం వేసుకోవాలి లెక్క, నడిపించుకోవచ్చు కదా ఛానల్. ఎందుకని వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అంటే, జగన్ ఎంకరేజ్ చేయకపోబట్టి. ఛానల్ ఉంది కదా అని అతను ఎవరికి ఇది ఇవ్వలేదు కదా పదవులు, జగన్ ఎమ్మెల్యేలో ఎంపీలో. కాబట్టి జగన్ డిస్కరేజ్ చేస్తూ వచ్చాడు. విజయసాయి రెడ్డి చెప్పినా కూడా జగన్ ఒప్పుకోలే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే ఎట్లుంటుందంటే, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లకి ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు వచ్చినాయి, జగన్ టైంలో ఎంత వచ్చినాయి కనుక్కోండి. లేదు ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా టీవీలకి ఇప్పుడు వస్తున్న అడ్వర్టైజ్మెంట్ సపోర్టు త్రూ గవర్నమెంట్, వితౌట్ గవర్నమెంట్ కూడా. అంటే బయట తెలుగుదేశం అనుకూలు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు కానీ జగన్ టైంలో వచ్చింది ఎంత కనుక్కోండి. జగన్ టైంలో వచ్చిన దానికి 3 రెట్లు వస్తుంది ఇప్పుడు. అలాగా అయితే జగన్ అధికారం